హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే 6mm బీడ్స్ వైట్ పెరల్ బీడ్స్తో కీ చైన్ అయితే చూపిస్తున్నానండి. అదేంటంటే స్టార్ కీ చైన్ అనమాట. ఓకే, దానికోసం మనకు అవసరమైనవి బీడ్స్తో పాటు మనకి కీ చైన్ కోసం రింగు, అలానే ప్లాస్టిక్ వైరు, నీడిలు, సిజరు, ఇవి మాత్రమే మనకు అవసరమైన మెటీరియల్. ఇప్పుడు ఏంటంటే మనం మేకింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. లేట్ చేయకుండా మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఓకే, మనమైతే ఇప్పుడు 12 బీడ్స్ని అయితే తీసుకోవాలండి. ఓకే, 12 బీడ్స్ని తీసుకొని దాన్ని చూసారు కదా, 1 to 12 బీడ్స్ మీరు ఏంటంటే ఇలా క్లాత్ పైన వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది బీడ్స్ తీసుకోవటానికి. చూడండి, ఫస్ట్ వన్ అయితే ఉంటుంది కదా, ఆ ఫస్ట్ వన్కి అయితే మనం తీసుకోవాలి దారాన్ని. అంటే ఒక సర్కిల్లో అయితే ఫామ్ అవుద్ది. దాన్ని మనం టైట్ చేయడం కోసం ఒక 2 times అలా దారాన్ని అన్ని పూసల లోపల నుంచి మనం తీసామంటే బయటకి మనకు అది టైట్ అవుద్దండి. లూజ్గా ఉంటే మనకు వర్క్ అయితే బాగోదు కదా, దానికోసం. ఓకే, మిగిలిన ప్రాసెస్ అయితే చూసే ముందు మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కీ చైన్ నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి తప్పకుండా. ఓకేనా, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఏంటంటే మనం రౌండ్గా అయితే దారాన్ని తీసుకున్నాం కదా, అదైతే ఇప్పుడు కొంచెం మనకి టైట్గా వచ్చి ఒక సర్కిల్లో ఉంది కదండి. ఏ బీడ్ అనేం అవసరం లేదు, ఏదో ఒక బీడ్ దగ్గరికి అయితే దారాన్ని అలా తీసుకొచ్చుకొని తర్వాత ఏంటంటే మనం చూసారు కదా, అలా దారాన్ని ఇంకా 12 బీడ్స్ వేసుకున్నాం కదా, మనం ఎక్కడ స్టార్ట్ చేసుకున్నా పర్వాలేదన్నమాట. దారాన్ని ఏ బీడ్ నుంచి అయితే తీసామో 2 బీడ్స్ వేసి ఆ పక్కన ఉంటుంది కదా, ఆ పక్క బీడ్ని విడిచిపెట్టి ఆ పక్క బీడ్కి అయితే మనం సూదిని పోనివ్వాలి. ఇంక దీనికి టైటు లూజు ఏం అవసరం లేదంటే 2 times దారాన్ని తిప్పాల్సిన అవసరం అలా ఏం లేదండి. నార్మల్గా మనం కొంచెం టైట్గా అంటే మనం ఎప్పుడైనా సరే దారాన్ని 2 పొరలుగా తీసుకుంటాం కదా, అదైతే సరిపోద్ది. చూడండి అలా. తర్వాత దారం అక్కడ ఉంటుంది కదా, దానికి మళ్ళీ 2 బీడ్స్ వేసుకోవాలి. 2 బీడ్స్ వేసుకొని చూసారు కదా, అక్కడ దారం ఉందా, ఆ పక్క బీడ్ని విడిచిపెట్టి ఆ తరువాతి బీడ్కి అనమాట. చూసారు కదా క్లారిటీగా, ఆ పక్క బీడ్ని అయితే విడిచిపెట్టి ఆ తరువాతి బీడ్కి అయితే మనం నార్మల్గా సూదిని పోనిస్తే మనకి బీడ్స్ అలా ఒక షేప్లో ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే 2 అయ్యాయి. ఇప్పుడు థర్డ్ వన్ అయితే థర్డ్ వన్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. అంతే, ఒక బీడ్ని అయితే విడిచిపెట్టి నెక్స్ట్ బీడ్కి అయితే మనం వేసుకొని అంతే. నెక్స్ట్ ఇంకా 3 అయితే రావాలి మనకి. ఇప్పుడు 3 వచ్చాయి కదండి. చూసారు కదా, దారాన్ని అలా ఎందుకంటే నేను ప్రతిదీ చూపిస్తున్నాను, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా అని కొంచెం క్లారిటీగా అర్థమవుద్దనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి. మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే 4 కంప్లీట్ అయ్యాయి. ఇంకా మనకు 2 మాత్రమే వస్తాయి అన్నమాట. దానికి కూడా సేమ్ అలానే ఒక బీడ్ విడిచిపెట్టాలి, ఒక బీడ్ నుంచి అయితే తీసుకురావాలి. చూడండి, ఇది మనకి లాస్ట్ వరకు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం థర్డ్ ప్రాసెస్ అనమాట. ఆల్రెడీ ఒక సర్కిల్ ఫామ్ చేసుకున్నాం, దాని చుట్టూ 2 బీడ్స్ అయితే మొత్తం అంతా వేసుకున్నాం కదండి. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ ఇది. దానికోసం ఆల్రెడీ మనం వేసుకున్న బీడ్స్ 2 ఉన్నాయి కదా, దానికి దారాన్ని తీసుకొని వచ్చి ఒకే ఒక బీడ్ని ఎక్కించాలి. ఒకే బీడ్ని ఎక్కిస్తే మనకి ఇలా ఫామ్ అవుతుందండి. దాని తర్వాత ఏంటంటే మనం ఫస్ట్ విడిచిపెట్టాం కదా, ఆ మోతీ లోపల నుంచి అంటే ఆ బీడ్ లోపల నుంచి దారాన్ని మళ్ళీ బయటికి తీసుకొని రావాలి. అక్కడ కూడా సేమ్ ఒక బీడ్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే 12 ఫస్ట్ లైన్లో, సెకండ్ వచ్చేటప్పటికి ఒక బీడ్ విడిచి ఒక బీడ్కి అలా వేస్తాం, కానీ 2 బీడ్స్ వేస్తాం. నెక్స్ట్ థర్డ్ లైన్ వచ్చేసి ఒక్కొక్క బీడ్ అయితే వేసుకుంటామండి. అలానే మొత్తం 6కి కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఇప్పుడు 5 అయితే కంప్లీట్ అయ్యాయి. నేను లాస్ట్కి ఒక బీడ్ వేస్తే ఈ స్టార్ అయితే కంప్లీట్ అవుద్దండి. ఓకే, చూసారు కదా, అంతే. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది స్టార్ వరకు అయితే అయిపోయిందండి. కానీ మనం దీన్ని కీ చైన్కి అయితే చెప్పాం కదా, కీ చైన్ కోసం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఇవి 6mm బీడ్స్ అయితే తీసుకున్నాను.
దీనికంటే తక్కువ నెంబర్ అనమాట. అంటే 4mm బీడ్స్ ఉంటాయి కదా, అదే మనం 8 అయితే 8 నెంబర్తో తీసుకున్నాం అనుకోండి, 6 నెంబర్ చూడండి, అది మనం ఇప్పుడు ఈ రింగ్ దీనికి అటాచ్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఆల్రెడీ ఇవి 6mm బీడ్స్ అని చెప్తున్నాను కదా, 4mm బీడ్స్ వైట్ సేమ్ కలరు, ఇదిగోండి చూడండి సేమ్ కలర్ 4mm బీడ్స్ అయితే 3 తీసుకుంటాం. నేనైతే ప్లాస్టిక్ బీడ్స్ తీసుకున్నానండి, స్మాల్ సైజ్వి, అందుకే కొంచెం మీకు వేరేగా కనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే పెరల్ బీడ్స్. ఇప్పుడు 4 బీడ్ మెథడ్ ఉంటుంది కదా, అలా అన్నమాట. మధ్యలో ఒక బీడ్ అయిన తర్వాత మనం కీ చైన్ కూడా యాడ్ చేసుకొని ఇంకో 2 బీడ్స్ ఎక్కించుకొని సేమ్ అంతా 4 బీడ్ మెథడ్ ఎలా మనం ఫినిష్ చేస్తామో అలానే దారాన్ని టైట్గా 2-3 టైమ్స్ అయితే మనం తిప్పుకొని మనం ఘాట్ వేసుకుంటే మనకు కంప్లీట్ అయిపోయినట్లుగా. ఓకే, చూసారు కదా మనకి బ్యూటిఫుల్ కీ చైన్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిందండి. ఓకే, చూసారు కదా ఇలా అండి. అలా కాదనుకుంటే మనం ఈ కీ చైన్ తోరన్ డిజైన్లో ఉపయోగించుకోవచ్చు. అంటే కీ చైన్ కాదు, మనం రింగ్ విడిచిపెట్టి, చూసారు కదా నేను బ్లూ ఇవి గ్లాస్ బీడ్స్ అనుకుంటా, ఆ గ్లాస్ బీడ్స్తో అయితే చేశానండి. ఇదేంటంటే మనకి తోరన్ డిజైన్లో ఉపయోగించుకోవడానికి యూజ్ అవుతాయి. ఓకే, బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.